ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్ గురించి చెప్తాను. ఈ ఏఐ టూల్ ఏంటంటే మాట్లాడుతది, రాత్తది, క్రియేట్ చేస్తది, ఇమేజెస్ కూడా జనరేట్ చేస్తది, పీడిఎఫ్స్‌ని జనరేట్ చేస్తది. చాలా చేస్తదనమాట. ఇమేజెస్ ఎడిటింగ్ కూడా చేస్తది. సో, ఈ ఏఐని ఖచ్చితంగా అందరూ వాడండి. ఈ ఏఐ మాట్లాడుతది కూడా. దీనికి 200+ లాంగ్వేజెస్ వచ్చు. అలాగే ఇప్పుడు దీంట్లో స్పీచ్ రికగ్నిషన్, స్పీచ్ మాట్లాడడం కూడా నేర్పించారు. సో, దీంట్లో ప్రెజెంట్ అయితే 21 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 21 వాయిస్ రకంగా మనం దీంతో వినొచ్చు. సో, మనం మాట్లాడొచ్చు, అది మనతో మాట్లాడుతది. దీన్ని ఎవరైనా వాడొచ్చు. ఈ యాప్ ఏంటో, ఈ యాప్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. చాలా బాగుంటది. వస్తున్నాడు వస్తున్నాడు. ప్లే స్టోర్‌లోకి వచ్చి గ్రాక్ ఏఐ అని కొట్టండి. చూసారు కదా వచ్చింది. ఇక్కడ 100 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఈ ఏఐ ఎంత పాపులరో. సో, మీరు డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఓపెన్ అయితే చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత అన్ని యాప్‌లో ఎలా లాగిన్ అవుతారో దీన్ని అలాగే లాగిన్ అవ్వండి అనమాట. చూసారు కదా ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. క్రియేట్ వీడియోస్, ఎడిట్ ఇమేజెస్, వాయిస్ మోడ్, ఓపెన్ కెమెరా, అనాలిసిస్, డాగ్స్, కస్టమైజ్ గ్రాక్ అని. నాకు దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే బాగా నచ్చినాయి అనమాట. సేమ్ చాట్ జీపీటీ లాగా ఉంది. చాట్ జీపీటీ మీద కొన్ని ఎక్కువ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి, దాంట్లో కొన్ని లేవు అనమాట. దీంట్లో కొన్ని ఫీచర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కనెక్టర్స్ అని చూసారు కదా, ఈ కనెక్టర్స్ మీద క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ కొన్ని కనెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ యాడ్ కనెక్టర్స్ అని చూసారా, ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. ఇది ప్రొడక్టివిటీకి సంబంధించి, ఇది మైక్రోసాఫ్ట్ సంబంధించి, ఇది డెవలపర్కి సంబంధించి ఇలా కొన్ని ఇచ్చారు. నేనైతే ఏం చేశానంటే ఇక్కడ గూగుల్ క్యాలెండర్ అయితే కనెక్ట్ చేశాను. గూగుల్ క్యాలెండర్ కనెక్ట్ చేసి ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ టాస్క్ ఇన్ గూగుల్ క్యాలెండర్, సోక్ బాదమ్స్ ఎవ్రీడే. సో, అది తప్పుగా తీసుకుంది. కానీ చూడండి మీకైతే మీ క్యాలెండర్లో అయితే టాస్క్ అయితే క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ నేను అలాగే క్రియేట్ చేశాను. అలాగే దీంతో చాలా చేయనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం దీంట్లో ఏదైనా ఒక ఇమేజ్ని జనరేట్ చేయమన్నాం అనుకో, ఇక్కడ మాట్లాడి ఇమేజ్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో, ఆల్రెడీ మనకి టాస్క్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం గూగుల్ క్యాలెండర్ ఓపెన్ చేసి చూద్దాం. సో, మన గూగుల్ క్యాలెండర్ ఓపెన్ చేయగానే చూసారు కదా ఇక్కడ నాన్ టైటిల్ అని ఒకటి క్రియేట్ చేసింది. అంటే నేను దానికి టైటిల్ సరిగ్గా చెప్పలేదు ఏం టైటిల్ పెట్టాలని. సో, దీంట్లో చాలా మట్టుకి నేను అలాగే క్రియేట్ చేసింది అనమాట. అలా మీకు డైలీ క్రియేట్ చేస్తుంది. మీరైతే దాన్ని అయితే ఇక్కడి నుంచి అయితే హ్యాండిల్ చేయొచ్చు. ఈ ఫీచర్ అయితే నాకు నచ్చింది. అలాగే దీంతో ఏంటంటే మాట్లాడి ఫర్ ఎగ్జాంపుల్ టుడే వెదర్ అప్డేట్ కూడా అడగొచ్చు అనమాట. టెల్ మీ టుడే వెదర్ అప్డేట్ ఇన్ హైదరాబాద్. 9%. Today's high should reach about 34 degrees, with a chance of showers later. Tomorrow. సో, మనకైతే ఇలాగైతే మనతో మాట్లాడుతుంది అనమాట. మనం ఏ లాంగ్వేజ్ మాట్లాడమంటే ఆ లాంగ్వేజ్ అయితే మాట్లాడుతుంది. అలాగే దీంతో మనం పీడిఎఫ్ని జనరేట్ చేయమనొచ్చు, ఇమేజెస్ జనరేట్ చేయమనొచ్చు. అలా నేను కొన్ని శాంపుల్ ఇమేజెస్ జనరేట్ చేశాను. మీరు కూడా చూడండి, చూపిస్తాను అవి. అలాగే దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఫాస్ట్ అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఇవి వచ్చేసరికి ఏంటంటే ప్రో మోడ్కి అయితే ఇచ్చాడనమాట. ప్రో మోడ్ అయితే మనం అయితే పర్చేస్ చేయాలి. ఎవ్రీ మంత్ 700 రూపీస్ అంట. మనం అంత పెట్టలేం కదా, మనం అయితే మ్యాక్సిమం అన్ని ఫ్రీ అనమాట. అలాగే దీంట్లో అలారం అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ మీకు 2 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టాస్క్ అని కనపడుతుంది చూసారా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేటెడ్ టాస్క్ అని చూసారా, ఇక్కడ క్రియేటెడ్ టాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ టయానికి మీకు ఒక పర్టికులర్ సంబంధించి అంటే న్యూస్ సంబంధించి కావాలనుకో ఇక్కడ న్యూస్ అని ఇచ్చి ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. కరెక్ట్గా ఆ టయానికి మీకైతే ఆ ప్రాంప్ట్ జనరేట్ చేసి మీకైతే నోటిఫికేషన్ అయితే పంపుతుంది ఈరోజు మీకు చదవాల్సిన న్యూస్ అని. సో, నాకు ఈ ఫ్యూచర్ అయితే బాగా నచ్చింది అనమాట. ఈ ఫ్యూచర్ని అందరూ వాడండి, క్రియేటెడ్ టాస్క్ అని. నేను కూడా కొన్నిసార్లు ఏదైనా కావాలంటే ఆ టయానికి అదైతే వాడతాను అనమాట. మీరు కూడా అలా వాడండి. అంతే ఈ వీడియోకి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.